నా కుటుంబ సభ్యులైన పరిచయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం జరగాలంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నింటినీ వచ్చి ఈరోజు మనందరినీ ఇక్కడ సమీకరించినటువంటి ఈ కార్యక్రమ ప్రొడ్యూసర్ మరి రమణ గారికి, వారి తోటి మిత్ర బృందానికి, దాదాపుగా 3 రోజుల నుండి నాతోనే ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధాబాబుని పిలవడానికి ఆర్గనైజర్లు కృషి చేసినటువంటి మన సోదరుడు వెంకటేశ్వర గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఒక మాట, ఈరోజు మన ముఖ్య అతిథి మన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రాధా గారి ముద్దు బిడ్డ, మన అందరం ఆరాధించేటటువంటి, అంటే 35 సంవత్సరాల నుండి ఉన్నారు కదా ఆయన వంగవీటి రాధా గారి, వంగవీటి రాధా ఈ రోజుకి మన హీరో. ఒక్కసారి చప్పట్లతో వాటిని మననం చేసుకున్నాం. హీరో కన్నా బిడ్డ రాధా ఈ రోజు మనతో పాల్పంచుకోవాల్సినటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మన వెంకటేశ్వర రెడ్డి అన్న. 2 రోజులు అక్కడే ఉన్నాడు, ఆయనతో మాట్లాడాడు. ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకొని ఈ రోజు చాంతర్ బైక్ కూడా ఏర్పాటు చేసుకొని మార్నింగ్ ఇక్కడ రావాల్సినటువంటి కార్యక్రమం. కానీ ఆయన నిలబడినటువంటి విజయవాడ ఈస్ట్ లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఆయన కంపల్సరీగా వస్తే కానీ నేను గెలవలేనని అక్కడ నిలబడినటువంటి గద్దె రామ్మోహన్ గారు ఆయన అడిగితే ఆయన ఒకటే అన్నాడు, మా సోదరులు రోజులు ఏర్పాటు చేసుకున్నారు కార్యక్రమం, నేను అక్కడికి వెళ్ళి తీరాలి, నేను అక్కడికి వెళ్తున్నాను. వెంకటేశ్వర రెడ్డి కూడా వచ్చి 2 రోజులు నాతో ఉన్నాడు, మాట ఇచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలి అని అన్నాడు. అంటే ఆయన డైరెక్ట్ గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన రాకపోతే నేను ఓడిపోతా, నేనేం చేస్తానో నాకు తెలియదు, ఆయన నా కాన్స్టిట్యూషన్ 5వ తారీఖు రావాలి అని అంటే చంద్రబాబు గారు ఫోన్ చేసి మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి, మీ కార్యక్రమానికి 9, 10, 11 ఏర్పాటు చేసుకోండి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఫోన్ చేసి మా ఇద్దరికి ఫోన్ చేసి ఏమనుకోవద్దు, దయచేసి ఈ కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుంది, నా మనసులైనా మీరు ఉన్నారు, అయినప్పటికీ పార్టీ ఆదేశానుసారం నేను జవాబుదారైన పరిస్థితి, దయచేసి దాన్ని అర్థం చేసుకొని మన సోదరులందరికీ కూడా చెప్పండి, ఈ కార్యక్రమాన్ని రానేందుకు క్షమించమని చెప్పాడు. మా ఇద్దరికి ఫోన్లో చెప్పాడు రాధాబాబు. ఇప్పుడు 2 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే ఆయన మీతో మాట్లాడతారు. అన్న వెంకటేశ్వర రెడ్డి ఒకసారి వేదిక మీదకి వస్తే